ఏమిటో అలా ఉన్నావు? ఏం లేదు, కొంచెం తలనొప్పిగా ఉంటాను. డాక్టరే పేషెంట్ అయితే ఇక పేషెంట్ వైద్యం చేయాల్సిందే. ఏ సారిగా వేసుకోలేకపోయావా? అది మందులకు తగ్గే తలనొప్పి కాదురా. అది నిజమే. అలా కూర్చొని మాట్లాడుతున్నారా? బయట మీ మామగారి ముందు నువ్వు విజయ్ ఆడిన నాటకం ఎంత బాగుంది అనుకున్నావు? చూడముచ్చటగా ఉంది. అదే నిజమైతే ఎంతో బాగుంది అనిపించింది మా ప్రాణానికి. నీకేమనిపించిందో కానీ ఇలా దగ్గరికి కూర్చారా? ఇలా కూర్చో. అది సరే కానీ జయ, చిన్నప్పటి నుంచి నేను ఎరుగుతున్నాను. 2 నెలలుగా విజయని పరిశీలిస్తున్నాను. ఆవిడలో ఉన్న హుందా నిదానం చూస్తుంటే నువ్వే కాస్త తొందరపడ్డావేమో అనిపిస్తుంది. నువ్వు అటు వెళ్ళిన తర్వాత ఆవిడ పడ్డ ఆలోచన అంతా ఇంత కాదు. నిజమేరా మోహన్, నేనే పశువులా ప్రవర్తించాను. ఆమె మీద చేయి చేసుకున్నాను కూడా. తప్పు విజయది కాదురా, నాది, ముమ్మాటికి నాది. ఇందాక నేను అక్కడికి వచ్చినప్పుడు విజయ ముఖంలోని అమాయకత్వం నా తప్పును వెక్కిరిస్తూ కనిపించింది. ఆ నటన వాస్తవం కాకపోయినందుకు నా చేతులారా నేనే నా జీవితాన్ని విరిచి ఆనందాన్ని దూరం చేసుకున్నానని కుమిలిపోతున్నాను. నా బతికిలా అయిపోవడానికి కారణం నేనే, కేవలం నేనే. కన్నవాళ్ళని వదిలి ఒక వ్యక్తిని నమ్మి వెంట వచ్చిన ఆడది తన భర్త తనతో రోజు కనీసం 1 గంటైనా నవ్వుతూ మాట్లాడాలనుకోవడం తప్పు కాదురా. కానీ నేనే పేషెంట్లని, ప్రొఫెషన్ అని 24 గంటలు వాళ్ళతో గడిపారు. విజయను పలకరించడానికి కూడా తీరిక లేని బతుకు గడిపారు. రే మోహన్, ఒక భార్య కోరుకునేది తృప్తినిచ్చే భర్తనే కానీ సంపదనిచ్చే యంత్రాన్ని కాదని ఇప్పుడు తెలుసుకున్నాను. ఈ తప్పంతా నాదేరా, నాదేరా. దేని గురించి మీరు మాట్లాడేది? అదే మీ అమ్మాయిని మీ అల్లుడి గారు వదిలిపెట్టి 3 నెలలు దాటిందండి. వాట్ నాన్ సెన్స్. అవునండి, అమ్మాయి గారు ఇంటికి రాలేక అక్కడే ఇంకో ఇల్లు తీసుకుని వేరే ఉంటున్నారట. ఎవరు చెప్పారండి మీకు ఈ విషయం? ఊళ్ళో అందరికీ తెలిసిందండి. కాకపోతే మీతో అన్నారంటే కొంచెం. ఏమిటని మాట్లాడుతున్నారు మీరు? ఇప్పుడే కదండి వాళ్ళిద్దరూ అన్యోన్యంగా ఉంటాం కళ్ళారా చూపిస్తున్నాను నేను. మీరు వస్తున్నారని వాళ్ళు అలా నటించారేమో గానీ వాళ్ళు విడిపోయిన మాట అక్షరాలా నిజమండి. మీ మాట నిజమైతే అల్లుణ్ణి ఏమిటన్నా వెతుకుతున్నావు? తెచ్చిన జీతం మొత్తం కట్టకట్టి ఈ పెట్లో పెట్టాను. కనిపిస్తుంది అక్కయ్య గారు. అలాగా పెట్లో పెట్టి ఏమైంటుంది? సరిగ్గా చూడు. అరుణా, ఒకవేళ దారిలో ఎక్కడైనా జారిపోయిందేమో. నీకు బాగా గుర్తుందా? లేదు అక్కయ్య గారు, ఎర్ర రుమాలో చుట్టి ఈ పెట్లోనే పెట్టాను. నాకు బాగా గుర్తు. ఏమిటి హడావిడంతా? జీతం డబ్బు పెట్లో పెట్టిన కనిపించడం లేదండి. డబ్బా ఏదో అవసరం వచ్చి నేనే తీశాను. మీరు తీసారా? ఏమిటండి అవసరం? 1,00,000 అవసరాలు ఉంటాయి. ప్రతిదీ మీతో చెప్పరా? మీరు సంపాదించే డబ్బు మొత్తం మీ అవసరాలు పాడుకుంటున్నారు. నా జీతం కూడా కావాల్సి వచ్చిందా మీకు? అరుణా, 4 రోజులు తెచ్చిస్తాను కదా, మళ్ళీ ఊరికి అలా గొంతుంచుకుంటామండి. ఇవ్వరని కాదండి, ఇలా ఖర్చు చేస్తూ పోతే ఎక్కడికి వెళ్తాం మనం? 2 చేతులు సంపాదిస్తున్నారు, 4 చేతులతో ఖర్చు పెడుతున్నారు. ఎప్పుడైనా ఇంట్లోకి ఉప్పు కావాలో పప్పు కావాలో తెలుసుకున్నారా? ఏమిటా వాడు? ఇన్నాళ్ళు నోరు మూసుకునే ఉన్నానండి. పెళ్ళయ్యాక నాకు ఒక జత గాజులు చేయించారా? పోనీ ఒక చీర కొనిపెట్టారా? ఎంతసేపు మీ ఖర్చులు మీ సరదాలు తప్ప పెళ్ళాన్ని గురించి ఒక్క నిమిషమైనా ఆలోచించారా? నాకు ఆ తీరిక లేదు. మీకు ఆ తీరిక లేకపోతే ఆరుది ఒకటి ఉందని గుర్తించిన మీతో కాపరి చేసే ఓపిక నాకు లేదు. అన్నా, ఏమిటా మాటలు? ఓపిక లేకపోతే పోవే, నీ ఇష్టం వచ్చిందో పో. పోతాను, ఈ క్షణమే వెళ్ళిపోతాను. పెళ్ళాన్ని పురుగు కంటే హీనంగా చూసే మొగాడితో నేను కాపరి చేయలేదు. అన్నా, నా మాట విను. ఆవేశపడుకో. విడిపోయిన భార్యాభర్తల బ్రతుకున్న రకం. కష్టపడినా భర్త నీడలోనే నమ్మ ఆడదాని గౌరవం. నా మాట విను. మొగుడిని కొట్టి మోసాలకు ఎక్కిందన్నట్లు నువ్వు చెబుతున్నావమ్మా మాకు నీతులు. ఇంట్లో వచ్చిన రోజు నుంచి మాకు సెలి పెట్టుకుంది. మా అరుణ ఎప్పుడు ఇలా మాట్లాడలేదు. నీ నీడపడి నీ బుద్ధులే నేర్చుకుంటుంది ఇక్కడ. నీ కాపరం చెడిపోయినాయి. బాగున్న వాళ్ళని చూస్తే ఎందుకమ్మా కరోనా నిప్పులు పోసుకుంటావు? అందరూ నీలాగా తయారవ్వాలనా? నువ్వు తనకెంత ద్రోహం చేసినా ఇంకా నీ మీద అభిమానం సావని మా జైకిస్తా దేవుడమ్మా. ఆ దేవుడు మనసు గాయపరిచావు. ఇక్కడ నువ్వేం బాగుంటున్నావు? నేనే పశువులా ప్రవర్తించాను. ఆమె మీద చేయి చేసుకున్నాను కూడా. తప్పు విజయది కాదురా, నాది.
ముమ్మాటికి నాదే. ఇందాక నేను అక్కడికి వచ్చినప్పుడు విజయ ముఖంలోని అమాయకత్వం నా తప్పును వెక్కిరిస్తూ కనిపించింది. ఆ నటన వాస్తవం కాకపోయినందుకు నా చేతులారా నేనే నా జీవితాన్ని విరిచి ఆనందాన్ని దూరం చేసుకున్నానని కుమిలిపోతున్నాను. నా బతుకులా అయిపోవడానికి కారణం లేదు. కేవలం నేనే విజయను పలకరించడానికి కూడా తీరిక లేని బతుకు గడిపాను. రే మోహన్, ఒక భార్య కోరుకునేది తృప్తినిచ్చే భర్తనే కాని సంపదనిచ్చే యంత్రాన్ని కాదని ఇప్పుడు తెలుసుకున్నాను. ఈ తప్పంతా నాదిరా. ఇంత జరిగినా నేనంటే ఆయన మనసులో ఇంత అనుమానం ఉందా? పండంటి కాపురాన్ని నా మూర్ఖత్వంతో నేనే ముక్కలు చేసుకున్నాను. తప్పు ఆయనది కాదు, నాది నాది. 10 మంది ప్రాణాలు నిలబెట్టేమని, నా సరదాలు తీర్చలేదని తప్పపట్టాను, బాధ పెట్టాను. దీనికి కారణం నేనే. నా కాపురాన్ని నేనే నాశనం చేసుకున్నాను. నా పాపానికి నిష్కృతి లేదు, నా నిష్కృతి లేదు. విజయ్ గారు, ఆయన ఫోన్ చేయండి. హలో జయకృష్ణ, నేను మోహన్ మాట్లాడుతున్నాను. ఏమిట్రా? ఇక్కడ విజయ స్టోర్ పడిపోయింది. వచ్చేస్తున్నాను. అనుకోండి అక్కయ్య గారు, బాధపడకండి. నేనంటే ఆయన మనసులో ఇంత అభిమానం ఉందా? పండంటి కాపురాన్ని నా మూర్ఖత్వంతో నేనే ముక్కలు చేసుకున్నాను. తప్పు ఆయనది కాదు, నాది నాది. కలిసేస్తున్నారే. మిమ్మల్ని గురించి నేను ఏదేదో విన్నాను, ఇప్పుడు మరో రకంగా చూస్తున్నానే. మీరు విన్నది ఇప్పుడు చూసింది కూడా నిజమే మావగారు. ఇకపై మమ్మల్ని ఇలా చూడగలరే గాని మా గురించి మరో రకంగా వినడం హామీ ఇస్తున్నాను. వెరీ గుడ్, వెరీ గుడ్. నాకు కావాల్సిందే కదా. ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్. నీ రుణం ఎలా తీర్చుకోవాలో, ఎలా కృతజ్ఞతలు తెలుసుకోవాలో నాకు అర్థం కావట్లేదు. డాక్టర్ బాబు గారు, పోతాను బయటికి రండి, మేము కూడా చూస్తాం. కన్నుల పండుగగా ఉంది బాబు. మీరు ఇలా కలుసుకుంటే ఇంత ఆనందాన్ని నేను తట్టుకోలేండి. ఏమైనా సరే మందు కొట్టేయాల్సింది బాబు. ఎలా పాలన కొట్టేయండి. చూసారా చూసారా, మన ఆశలు ఫలించాయండి. ఇదంటే ఎంత ముచ్చటగా కలుసుకున్నారు. ఏమిటోనే ఈ కాలం కుర్రవాళ్ళ కథలు కదలికలు నాకేం అర్థం కావడం లేదు. స్పీడిపోవడం స్పీడే, కలుసుకోవడం స్పీడే. మా బాగా చెప్పారు. ఏమైతే ఏంటండి, మనం అనుకున్నట్టు జరిగింది. అనుకున్నది జరిగితే చాలదే, ఎలా జరగకుండా మనతో మనల్ని మీరు ఎవరైనా చాలా బాగా చెప్పారండి. కింద నుంచి పైకి వచ్చిన వాళ్ళు.